నాకు అనిపిస్తుంది అని అంటే ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్ సార్. ఒకటి అయితే నిజం, ఇది దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. ఎందుకంటే సార్ వీళ్ళకి డైలర్స్ ఉంటాయి, ఆ డైలర్స్లో వీళ్ళకి ష్రింకేజ్ రాకూడదు, అందుకని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎవరైనా వాష్రూమ్ బ్రేక్లో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి తప్పించి ఈ గ్యాప్లో వెళ్ళకూడదు. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు, పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. విమెన్తో అరిచి మాట్లాడడం సార్, వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. నేనే కాదు, చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్.